Hi yes friends, this is Rajalakshmi, Faculty of Methodology, especially Biological Science Methods and Child Methodology. సో ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. సో బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇవ్వబడింది. మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్లో బయాలజికల్ సైన్స్ మెథడాలజీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు కూడా సపరేట్గా కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఏపీ స్టూడెంట్స్కి తెలంగాణ స్టూడెంట్స్కి ఇద్దరికి సపరేట్ కోర్సెస్ అకార్డింగ్ టు దర్ సిలబస్ వీడియో క్లాసెస్ అప్లోడ్ చేయబడ్డాయి. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు అవసరమైన కోర్సును మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ని ప్లేస్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి, లేదు అంటే మన డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియో చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బయాలజికల్ సైన్స్ మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కోర్సును కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ ఇది, సో అందుకోసం స్టార్ట్ చేయడం జరిగింది. బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేయండి, ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఈ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే మెటీరియల్. అసలు బుక్స్ మనకు తెలుగు మీడియం స్టూడెంట్స్ కంటే తెలుగు అకాడమీ బుక్ అనేది స్టాండర్డ్ బుక్. సో తెలుగు అకాడమీ బుక్ మనకి ఇంగ్లీష్లో ఉండదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మెటీరియల్ దగ్గర అఫ్కోర్స్ వాళ్ళు పాపం క్లాసెస్ కానీ అన్ని విషయాల్లో ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ఈరోజు పెద్ద ఎనాలిసిస్ ఏం చేయట్లేదు, ఎందుకంటే సిలబస్ మనకు చాలా ఎక్కువ ఉంది. మొత్తం డీటెయిల్డ్ ఎనాలిసిస్ చేస్తే వీడియో 1 hour వరకు వెళ్తుంది కాబట్టి సింపుల్ ఎనాలిసిస్ చేసి ఒక్కొక్క యూనిట్కి సంబంధించి మీకు మెటీరియల్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి, మెటీరియల్ ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడి నుంచి ఉంది అంటే ఇంగ్లీష్ మీడియం ఒకటే కాదు, ఒక్కొక్కసారి ఎక్కడా లేనప్పుడు ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియం నుంచి ట్రాన్స్లేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. టీజీటీ పీజీటీకి సంబంధించి గురుకుల్ సిలబస్ మొత్తము కూడా అకాడమీ ట్రాన్స్లేట్ చేసి అలాగే ఎన్సీఆర్టీ బుక్ నుంచి నేను ఆఫ్లైన్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. సో మన గురుకుల్లో చాలా ది బెస్ట్ స్కోర్ మ్యాక్సిమం మన క్లాస్ విన్న చాలామంది స్టూడెంట్స్ మెథడాలజీ అవుట్ ఆఫ్ 100 70+ కానీ తక్కువ ఎవరికి రాలేదు. సో మనం స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అవ్వటం కూడా ఇంపార్టెంట్ విషయం అనమాట. ప్రైవేట్ పబ్లికేషన్స్ కంటే కూడా ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అకాడమీ, సెకండ్ ప్రయారిటీ అంటే మనకి అవైలబుల్గా ఉండదు కాబట్టి ఉంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎన్సీఆర్టీ బుక్ చాలా బెస్ట్. సో ఎన్సీఆర్టీ బుక్ పెడగాలజీ ఆఫ్ సైన్స్ అది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి బెస్ట్ బుక్, బట్ అది మార్కెట్లో అవైలబుల్గా ఉండదు, ఆన్లైన్లో కూడా ఈ మధ్య దొరుకుతలేదు. సో అకార్డింగ్ టు అవర్ న్యూ సిలబస్ ఫర్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ totally we have 10 units. So first unit is the nature and scope of science. So in this unit we have to learn about the meaning, scope and nature and definitions of the science. Next, historical background and development of science, contributions of biologists. So structure of science proposed by Henry Poincaré, R.C. Sharma and Schwab and Phoenix and also J.B. Conant. According to our old academic textbook, J.B. Conant structure of science also there. So for this unit you have to collect good material from Telugu Academy Telugu medium book. There is no direct information in any kind of English medium book. So only the best way is we have to translate the information which is present in our Telugu Academy Telugu medium book for first unit. See next one, second unit is aims and values of teaching biological science. So what kind of aims and what kind of values will be fulfilled in the life of student by learning biological science? So this is the basic concept of this unit. Totally we have 15 types of values and some aims. So some small concepts are there. You have to collect this information from NCERT book. So there is nice information in NCERT book. Pedagogy of science. There is no special book for biological science. Pedagogy of science and pedagogy of physical science also there. That is also useful for biological science students. So you can collect the information of second unit from the NCERT book. Next, third unit, learning objectives of biological science. So in this unit you have to learn meaning of the objectives, importance of objectives, features of well-developed objectives and classification of objectives proposed by Benjamin Samuel Bloom
Bloom's taxonomy, revised edition and old edition, and also instructional objectives. See, instructional objectives also given, behavioral or instructional objectives. So you have to learn all these things in third unit. So you can collect information from NCERT Pedagogy of Science and also Telugu Medium Academy book. Instructional objectives means we have 7 types of instructional objectives. Instruction means teaching. So 7 objectives are there. Why they are called as instructional objectives? They will be achieved in the behavior of the student by classroom instruction. That's why they are called as instructional objectives. So you have to learn that instructional objectives along with the specifications. Academic standards also comes under this unit only. Academic standards in biological science. We have 7 types of academic standards. So you can collect information from any type of biological science textbook. Next, fourth one, biological science curriculum. That is fourth unit, biggest unit, most important. So this is about curriculum. First of all, you have to learn about meaning and definitions of curriculum. And next, differences between curriculum and syllabus. And curriculum concept, principles of curriculum. While we are constructing curriculum, we have to follow some principles, rules and regulations. And next, most important and current information, national policy on education. Because recently, National Policy on Education 2020. So that is also released. That's why this is a very important concept. You have to learn about National Policy on Education, Jati Vidya Vidhanam antaru. National Curriculum Framework 2005, most important, and 75, 88, 2000 and 2005 and 2023 NCF also you have to learn. And many small concepts also given in this unit, fourth unit. You can collect accurate information from NCERT Pedagogy of Science. That is the best book. Next, fifth unit, pedagogical shift in biological science. So pedagogy means something related to methodology. Study of methodology is called as pedagogy. So pedagogical shift, what kind of changes? Shift means here changes. So what kind of changes happen in pedagogy of biological science? That is called as pedagogical shift. For example, in teaching methods and after completion of teaching learning procedure, we have to conduct evaluation. So what kind of changes? Nowadays, new evaluation system is implementing, CC. Instead of objectives, nowadays, academic standards are implementing. Instead of traditional teaching method, lecture method, nowadays, constructivist approach is implementing. So like that, pedagogical shift. Shift means changes. What kind of changes are nowadays implementing in school education according to NCERT 2005? That all changes you have to learn in this unit. You can collect, for this unit, you can collect nice information from Pedagogy of Science, NCERT book. Next, sixth unit, biggest unit, approaches and methods of teaching biological science. So we have two approaches, inductive, deductive, and methods. So many methods are there. And oldest methods, lecture method, lecture demonstration method, heuristic method, project method, laboratory method, and scientific method, and new methods. New methods means constructivist approach, 5V learning model, and problem solving method, experimental method. So constructivist approach is most important. And one more thing, collaborative learning approach and computer assisted instruction. All these are new teaching methods or techniques. So you have to learn that both old methods and new methods. Constructivist approach is biggest method. So you have to learn about historical background of constructivist approach and steps given by Black and McClinton 1995. That steps also you have to learn. 8 factors also there. 8 factors also you have to learn. And for constructivist approach, some steps are given by our Telangana State SCRT. So you have to learn that steps also. So according to this constructivist approach only 5E learning model was developed. So you have to learn about that also. You can collect good information from Telugu Academy old edition. Telugu Academy methodology book old edition. And for new approaches and new methods, you can collect information from NCERT Pedagogy of Science. Next, 7th unit, planning for effective instruction in biological science. So this is about plannings.
year plan, unit plan, or lesson plan, next period plan. So these three plans given by Telangana SCRT, you have to learn that new models, and also we have standard lesson plan models. Standard lesson plan models, we have three types. Herbert, most important, definitely we can expect one question. Herbert lesson plan and RCM, Regional College of Mysore. Regional College of Education, Mysore. RCM model and Bloom's evaluation model. These three are traditional standard lesson plan models. You have to learn that three also. And at the same time, in this unit only, in additional topics are there apart from this plans. So TLM, teaching learning material, characteristics and classification. So this is also biggest concept, TLM. You can collect information from NCERT book. Nice information is there in NCERT, Pedagogy of Science. Next, ICT application. For ICT also you can collect information from NCERT book, Pedagogy of Science. ICT classification is also there. That is biggest concept. So 8th unit, community and learning resources. So this is also very simple unit, and in this unit you have to learn about TLM, ICT, at the same time science kits and open learning resources. So exact information is in NCERT pedagogy book, in Pedagogy of Science. Next, 9th unit, science laboratories as a learning resources. So this is about laboratory. This is most important. You have to learn about different types of laboratories, measurements, importance and approaches. This is very new concept given in our syllabus. And procurement, care and maintenance. Next, first aid, registers. So all these concepts you have to learn in this unit. You can collect good information from NCERT pedagogy book and some information from Telugu medium, Telugu Academy also. And next, 10th unit, assessment and evaluation in biological science. This is biggest unit, most important unit. So in this unit you have to learn about meaning and concept of evaluation, types of evaluation, process of evaluation, and concepts of test, examination, next measurement, evaluation, assessment. So qualities of good test, validity, reliability, objectivity, practicability, comprehensiveness, you have to learn. Definitely we can expect more than 5 or 6 questions from this unit directly or indirectly. So next, CC, continuous comprehensive evaluation, tools of CC and weightage tables of CC, and also SAT, Scholastic Achievement Test. Actually SAT is not implementing now in school education. Instead of unit test, SAT means unit test, Scholastic Achievement Test or unit test. Instead of unit test, in order to implementation of CC, nowadays formative assessment is implementing. Formative assessment. But according to our syllabus, you have to learn both CC and SAT. SAT means SAT, Scholastic Achievement Test, means unit test. What are the weightage tables and blueprint? Some important points of SAT. That's all. And some small concepts also given in this unit. You can collect nice information from NCERT pedagogy book and also from Telugu Academy, Telugu medium book, old edition. This is simple analysis of school assistant biological science methodology. So for English medium students, we have uploaded video classes along with material and test series. So everything is available in our app. So try to download our app from Play Store. The name of app is Methodology Corner. Please inform this information to your friends, those who are preparing school assistant biological science in English. So I wish you all the very best. Thank you.